40 ఇయర్స్లో ఉన్న వాళ్ళకు కూడా నేను చూశాను. దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం 20-25 ఇయర్స్ 30 ఇయర్స్లో కూడా వస్తున్నాయి. సో వీటిని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. లెస్ దెన్ 40 ఇయర్స్ స్ట్రోక్ ఇన్ యంగ్. సో వీటిల్లో మనము 2 రకాలుగా చెప్పుకోవచ్చు కారణాలు. ఒకటి ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, డ్రింక్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, మూమెంట్ ఎక్కువ లేకపోవడం వల్ల ఒబేసిటీ రావడము, ఇవి ఈ కారణాల వల్ల స్ట్రోక్స్ వస్తాయి. ఇంకా కొన్ని అన్యూజువల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వీళ్ళకి. రక్తనాళాలు, బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు వాపు చెంది అవి మూసుకుపోవడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. వాస్కులైటిస్ అంటాం. రెండోది రక్తనాళము డిసెక్షన్, అంటే మనకి ఈ రక్తనాళాలు అయితే బ్రెయిన్కి వెళ్తాయో దానిలో టేర్ రావడము, రక్తనాళాల వాల్స్లో టేర్ రావడము, రక్తనాళాలు మూసుకుపోవడము అనేది జరగవచ్చు. ఇది యూజువల్గా ఒక్కొక్కసారి బీపీ షూటప్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో దీన్ని డిసెక్షన్స్ అంటాం. ఇవి కాకుండా కొన్ని కారణాలు ఉంటాయి. లైక్ మోయా అనే ఒక డిజీజ్ రీసెంట్గా మేము చూస్తాం. రీసెంట్లీ ఒక 25 ఇయర్స్ ఓల్డ్ లేడీ వచ్చారు. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అంటే కాలు చేతులు వీక్నెస్ వచ్చాయి. చూస్తే స్మోకింగ్ కానీ డ్రింక్స్ కానీ చేసేది, హౌస్ వైఫ్, తను సింపుల్ హౌస్ వైఫ్. కానీ ఎందుకు వచ్చింది అంటే అది రక్తనాళము జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల అది మూసుకుపోవడం జరుగుతూ ఉంది. దానిలో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా లేదు, వాపు అనేది కూడా లేదు. ఈ 2 రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు, కెరోటిడ్స్ అంటాము, ఒకటి ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది, ఇంకొకటి నియర్ బై 90% అట్లా బ్లాక్. సో దీనికి మేము షంట్ చేయించాము. ఈ ఎక్స్టర్నల్ కెరోటిడ్ అని ఉంటుంది, దానికి పైన ఇంకో రక్తనాళం షంట్ చేసుకుంటే తను షీఈస్ బెటర్ నౌ. ఇంకొక సైడ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇట్లా అన్యూజువల్ కాజెస్ ఉంటాయి.